హాయ్ అండి. హాయ్ అండి. ఈరోజు మనం ములక్కాడ టమాటో అయితే కర్రీ అయితే తయారు చేసుకుందాం. చూడండి, కావాల్సింది ములక్కాడ అయితే తీసుకోండి, కావాల్సింది టమాటాలు, చాపింగ్ బోర్డ్ అయితే తీసుకోండి. మనకి కావాల్సిన ములక్కాడ అయితే తీసుకుందాం. ఇవన్నీ కట్ చేసుకుందాం. స్టార్టింగ్ ముక్కలు అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే మొత్తం కట్ చేసుకుందాం. చూడండి, కావాల్సినవి ములక్కాళ్ళు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా అయితే తీసుకోండి. నీట్గా కట్ చేసుకుందాం. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఇలా అయితే తీసేసుకోండి. కొద్దిగా ఇన్ని తీసేసుకుంటే బాగుంటాయి. ఇలా అయితే మొత్తం తీసేసుకోండి. చూడండి, ఇన్ని పీసులు అయితే వచ్చినాయి. నాకు 3 ములక్కాయలు అయితే తీసుకున్నాను. నేను కనవాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటా. వాటర్ అయితే తీసుకుని ఇందులో అయితే వేసేసుకోండి. ములక్కాయ ముక్కలన్నీ కూడా నీట్గా కట్ చేసుకుందాం. ఇలా అయితే కట్ చేసుకోండి. టమాటాలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకుందాం. టమాటాలని ఇలా కట్ చేసేసుకోండి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కల కింద. పచ్చిమిరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోండి చీరికల కింద. కొద్దిగా చిక్కుడుకాయలు కూడా ఇలా అయితే వేస్తున్నా. ఆనియన్స్ అయితే బాగా వేసుకోండి. మనం కట్ చేసిన పచ్చిమిర్చి ఇవి కూడా బాగా వేసుకుందాం. ఇలా మిక్సీ జార్ అయితే తీసుకోండి. మనం కట్ చేసిన టమాటాలన్నీ ఇందులో వేసుకుందాం. మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకుందాం. ఇలా మిక్సీ అయితే పట్టేసుకోండి. చూడండి, ఇంత మెత్తగా అయితే జ్యూస్ ఇలా పట్టుకోండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఈ చికెన్ వేసుకోండి. ఇది బాగా వేసుకుందాం. పసిరి వాసన పోవాలి. ఈ చిక్కుడుకాయలు వేగిన తర్వాత ఈ ములక్కాడ ముక్కలని వేసుకుందాం. దీంట్లో బాగా వేసుకుందాం. ములక్కాడ చూడండి బాగా వేగిన తర్వాత ఈ టమాటా జ్యూస్ అయితే వేసుకోండి. చూడండి, ఈ టమాటా జ్యూస్ అంతా ఇలా వేసుకున్న తర్వాత బాగా వేయించుకుందాం. ఇది కూడా బాగా వేగాలి, పసిరి వాసన పోయే వరకు. ఇలా బాగా టమాటా కలర్ చేంజ్ అయిన తర్వాత కావాల్సినంత కలుపు, 1 స్పూన్ పసుపు, కావాల్సినంత కారం, ఇవన్నీ బాగా మగ్గించుకోండి.
తగినంత వాటర్ అయితే యాడ్ చేయండి. మనం మిక్సీ వేసుకున్నాం కదా, అదే జారీలోకి వేసుకొని బాగా కుక్ చేసుకుందాం. ఒక 15 నిమిషాలు ఇలా అయితే మూత పెట్టి కుక్ చేసుకోండి. చూడండి, కర్రీ అంతా బాగా కుక్ అయిపోయింది. చూడండి, ములక్కాడ కూడా ఇలా పర్ఫెక్ట్గా బద్దలేసిపోయింది కదా. కర్రీ అంతా కుక్ అయిపోయినట్టు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. మీకు మసాలాలు అది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వేసవికాలం కదా, నేనైతే యాడ్ చేయలేదండి. ఈ వేసవికాలంలో మసాలాలు ఎంత తక్కువగా తింటే అంత హెల్త్కి మంచిది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసేద్దాం. చింకి నిండా గిన్నెలు, వేడి వేడి రైస్ పెట్టుకొని ములక్కాడ కర్రీ వేసుకుని టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ అయితే చూద్దాం. చూడండి, జ్యూసీ జ్యూసీగా ఎంత పర్ఫెక్ట్గా చక్కగా వచ్చింది కర్రీ అయితే. చూడండి, ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చేద్దాం. సూపర్ అండి, చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, జ్యూసీ జ్యూసీగా ఉంది. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి కర్రీ అయితే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.